హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఇది విద్యార్థుల విజయం అని చెప్పవచ్చు. తెలంగాణ గ్రూప్ 2 వాయిదా కోసం ఎవరైతే రోడ్ల మీదకి ఎక్కి ఉద్యమం లాగా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఎంతోమంది స్టూడెంట్స్ కానివ్వండి, ఎంతోమంది స్టూడెంట్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో విద్యార్థులు చేసినటువంటి ప్రొటెస్ట్కి సమాధానంగా ప్రభుత్వం దిగొచ్చి మరీ ఈ యొక్క వాయిదా అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఆగస్టు 7, 8లో నిర్వహించాల్సినటువంటి గ్రూప్ 2 తెలంగాణ పరీక్షలు డిసెంబర్ నెలకి వాయిదా వేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ వాయిదా వేయించేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ సంఘాలు కావచ్చు, లేదంటే నిరుద్యోగ యువత అందరూ కూడా, అటు ఉమెన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఎంతోమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో విద్యార్థుల యొక్క విజయం అని చెప్పవచ్చు, సో నిరుద్యోగుల యొక్క విజయం అని చెప్పవచ్చు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా అనేటువంటిది డిసెంబర్ నెలకి పడడం జరిగింది. డేట్స్ అయితే ఇంకా రానప్పటికీ కూడా 5 నెలల సమయం, అంటే మోర్ దెన్ 5 months టైం అనేటువంటిది కూడా ఉంది. ఈ 5 నెలల సమయం అనేటువంటిది మీరు ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలంటే, ఇప్పటి వరకు ఈ నెల రోజులు లేదా 2 నెలల నుంచి ఈ యొక్క పోస్ట్పోన్మెంట్ పైన ప్రభుత్వానికి తెలియజేసేటువంటి క్రమంలో ఎవరైతే ప్రిపరేషన్ సరిగా చదవలేదో ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకోగలరని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. సో ఈ అవకాశాన్ని మళ్ళీ ఎప్పుడూ కూడా రాదు, మళ్ళీ పోస్ట్పోన్మెంట్ గురించి అడిగేటువంటి అవకాశం కూడా లేదు, అండ్ ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయదు. సో అండ్ అదేవిధంగా ఈ పోస్ట్పోన్మెంట్ అవ్వడం వల్ల ఇంకా మిగతా ఏ విషయాలు కూడా ఆలోచించకుండా కేవలం మీ యొక్క చదువు అండ్ దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్స్ అయితే మనం చదువుకోలేదో, సరిగా రివిజన్ చేయలేదో, 5 నెలల సమయం, దాదాపుగా 165 నుంచి 170 రోజుల సమయం ఉంది. డిసెంబర్ నెలలో తేదీలు అనేటువంటి ఇంకా ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా 6 నెలల సమయం వరకు, అంటే 180 రోజుల సమయం అనేటువంటిది ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ భవిష్యత్తులో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా, లేదా ఈ నోటిఫికేషన్కి మళ్ళీ ఏమైనా పెంచుతారా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఉన్నటువంటి సమయం మాత్రం 150 రోజుల నుంచి 175 రోజులు మాత్రమే. ఈ సమయాన్ని సరిగా వినియోగించుకున్నటువంటి వ్యక్తికే ఖచ్చితంగా ర్యాంక్ అనేటువంటి సాధించగలుగుతాడు. పేపర్ వైజ్ కానివ్వండి, సబ్జెక్ట్ వైజ్ కానివ్వండి, ఇప్పటి వరకు చదువుకున్నటువంటి దాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ అండ్ మరొక్కసారి ఈ యొక్క అవకాశం ప్రభుత్వం ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమంలాగా ఈ యొక్క వాయిదా అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే పోలీసుల ద్వారా అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం కూడా. అండ్ అదేవిధంగా లైబ్రరీలో కానివ్వండి, ఇక్కడ అశోక్ నగర్లో ఎవరైతే ఉద్యమాలు చేశారో వారి యొక్క ఫలితమే మిగతా ఉద్యమకారుల యొక్క లేదా మిగతా విద్యార్థులకు సంబంధించి సమయం అనేటువంటి దొరికింది. సో తెలంగాణ బిడ్డలు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు. కానీ ప్రతిసారి ఈ యొక్క వాయిదా అనేటువంటిది ఎక్కువగా కోరుకోవద్దు. ఉద్యోగం అనేటువంటిది మనం త్వరగా తెచ్చుకోవాలి. వాయిదాలు వెళ్ళే కొద్దీ సమయం అనేటువంటిది అయిపోతుంది. సో నిరాశ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్స్క్యూజెస్ అనేటువంటి ప్రతిసారి మనం కోరుకోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా శ్రద్ధ కలిగినటువంటి విద్యార్థి, డిసిప్లిన్డ్గా ఉన్నటువంటి విద్యార్థులు ఈ సమయాన్ని బాగా వినియోగించుకుంటారు. అండ్ ఈ ఉద్యమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ కూడా మిగతా వారు కృతజ్ఞులుగా ఉండాలి, థ్యాంక్ఫుల్నెస్గా ఉండాలి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.